ఇక ఈనాడు దినపత్రికలోని ముఖ్య వార్తలనైతే చూద్దాం. చెదురుతున్న కిరణ కళలు, విద్యార్థులకు తగ్గిన ఉద్యోగావకాశాలు, ట్యూషన్ ఫీజులు 25% పెంపు, భారీగా పెరిగిన జీవన వ్యయంతో అవస్థలు, శాశ్వత నివాసం లభించడం ఇప్పట్లో కష్టమే. అమెరికాకు వెళ్దామంటే స్టడీ వీసాలు రావటం కష్టంగా ఉంది. ఫీజులు ఎక్కువే. ఎక్కువ మంది ఆ దేశానికే వెళ్తుండడంతో అందరికీ ఉద్యోగాలు దొరకని పరిస్థితి. కెనడాకు దరఖాస్తు చేయడమే ఆలస్యం, వీసాలు వస్తున్నాయి. చదువుకుంటేనే అధికారికంగా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. యుఎస్తో పోల్చుకుంటే 30% ఫీజులు తక్కువే. ఏడాదిలోనే చదువు పూర్తి చేయవచ్చు. ఇక పర్మనెంట్ రెసిడెన్సీ 1-2 ఏళ్లలోనే వస్తుంది. ఇలాంటి కారణాలతో 2021 నుండి ఇప్పటి వరకు లక్షల సంఖ్యలో కెనడాకు వెళ్ళిన భారతీయ విద్యార్థులు ఇప్పుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున ఆ దేశానికి వెళ్ళారు. జీవన వ్యయం బాగా పెరగడం, ఉద్యోగాలు దొరకకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. కెరీర్ను ఉన్నతంగా మలుచుకోవచ్చు అనుకున్న ఆశతో వెళ్ళిన విద్యార్థులు ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందా చూస్తున్నారు, ఎదురు చూడాల్సి వస్తుంది అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే 50 మంది విచారణ, 16 మంది అరెస్ట్. కలెక్టర్పై దాడి జరిగిన లగచర్లలో సోమవారం అర్ధరాత్రి పోలీసుల మోహరింపు, విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, ఇల్లు తిరిగి తనిఖీలు, పలువురు అదుపులోకి. కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 16 మందిని అరెస్టు చేసి మంగళవారం అర్ధరాత్రి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ఔషధ పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణపై అభిప్రాయ సేకరణ నిమిత్తం గ్రామసభ నిర్వహించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, కడాక్ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, ఇతర అధికారుల వాహనాలపై సోమవారం పలువురు గ్రామస్తులు, రైతులు దాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి దాటాక లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల్లోకి వందల మంది పోలీసులు వచ్చి ముందుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అనంతరం ఇళ్లలోకి వెళ్ళి కొందరు పురుషులను పట్టుకెళ్లారు. కొన్ని ఇళ్ళు తలుపులు మూసి ఉండగా లోపలికి దూసుకెళ్లి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులైన 50 మందిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ పరిగి స్టేషన్కు తరలించారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక్కడ ఫోటోలో కలెక్టర్పై దాడి కేసు నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన దృశ్యాన్నైతే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక దాడికి సంబంధించి ప్రధాన కుట్రదారుడు సురేష్ రాజ్, నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు, మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ వెల్లడి. దాడి ఘటనపై సీఎం సీరియస్, మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. దాడి ఉదంతంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణతో కేసుల పూర్వపరాల గురించి సమీక్షించారు. లగచర్లకు చెందిన సురేష్ రాజ్ అనే వ్యక్తిని ప్రధాన కుట్రదారుడుగా గుర్తించినట్లు ఐజీ సత్యనారాయణ ఈనాడుకు వెల్లడించారు. సురేష్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి అంటూ ఒక వార్తనైతే మనం చూడవచ్చు. ఇక మరొక టాప్ హెడ్లైన్ చూసినట్లయితే తొలి విడత పోలింగ్కు సిద్ధం. జార్ఖండ్లో 43 నియోజకవర్గాల్లో నేడే 31 అసెంబ్లీ,
ఒక లోకసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలు. జార్ఖండ్లో తొలి విడతతో పాటు 31 అసెంబ్లీ, ఒక లోకసభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం పోలింగ్ కేంద్రాలకు చేరుకుంది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కానుంది. జార్ఖండ్ తొలి విడతలో 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 683 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోలింగ్ కోసం 15,344 కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. 1.37 కోట్ల మంది ఓట్లు హక్కు వినియోగించుకున్నారు. తొలి విడతలో ప్రధాన అభ్యర్థుల్లో మాజీ సీఎం షంపై సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, రాజ్యసభ సభ్యుడు మహువా మాఝీ, మాజీ సీఎం మధు కోడా సతీమణి గీతా కోడా, మాజీ సీఎం రఘుబర దాస్ కోడలు పూర్ణిమ దాస్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఎవరిపై ఎవరో మహారాష్ట్ర బరిలో గందరగోళం. ఎన్నికల ముంగిట నేతల పార్టీల మార్పు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. 6 ప్రధాన పార్టీలు బరిలో ఉండటంతో ఏ పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తున్నారో అంత గందరగోళంగా మారింది. నిన్నటిదాకా ఒక పార్టీలో ఉన్న నేత చివరి నిమిషంలో మరో పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రెబల్స్ బరిలో నిలిచారు. అసలే ప్రధాన పార్టీలో చీలికలు వచ్చి గందరగోళంగా మారిన మహారాష్ట్ర రాజకీయాల్లో నేతలు వలసలతో మరింత ఇబ్బందికరంగా మారాయి అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే ఎమ్మెల్యేల అనర్హత వివాదంపై ముగిసిన వాదనలు. పిటిషన్లపై నిర్ణయానికి స్పీకర్కు కనీస గడువు ఇవ్వలేదన్న ఏజీ, తీర్పు వాయిదా వేసిన హైకోర్టు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి రాలేదు. 15 రోజులుగా ఆయన వద్దే దస్త్రం. అనుమతుల నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ కేటీఆర్ చక్కర్లు. సృజన్ రెడ్డి కంపెనీకి గత ప్రభుత్వంలో 1000 కోట్ల కాంట్రాక్టులు. అధికారులపై దాడి చేసిన వారిని, ప్రోత్సహించిన వారిని వదలం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మాజీ మంత్రి భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఏసీబీ విచారణ అనుమతి కోరుతూ తెలంగాణ గవర్నర్కు ఏసీబీ లేఖ రాసి 15 రోజులైనా ఇప్పటి వరకు అనుమతి రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విచారణకు నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి కోరుతూ పంపిన దస్త్రం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందన్నారు. విచారణకు అనుమతి నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ కేటీఆర్ చక్కర్లు కొడుతున్నారు. దీని ద్వారా భాజపా భరాసా చీకటి బంధం బయటపడుతుందన్నారు. ఒకవైపు కేసీఆర్ అవినీతిపై తాము చర్యలు తీసుకుంటామంటే మరోవైపు భాజపా సహాయపడుతుందన్నారు. ఢిల్లీలో మంగళవారం ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించిన సదస్సులో అనంతరం విలేకరులతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుల్లో దూకుడు. మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు. మునుగోడు ఉప ఎన్నిక లావాదేవీల వ్యవహారంపై విచారణ. త్వరలో మరికొందరు కీలక ప్రజాప్రతినిధులకు తాకీదు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు పోలీస్ అధికారులకే పరిమితమైన దర్యాప్తు రాజకీయ కోణం సంతరించుకుంటుంది. నల్గొండ జిల్లా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఇప్పటికే నోటీసు జారీ చేసిన పోలీసులు తాజాగా మరో 4 మాజీ పోలీసులను విచారణకు పిలిచినట్లు తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన 2 మాజీలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరో 2కి నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వీరు అప్పట్లో వివరించిన తీరుపై విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. నాటి లావాదేవీలకు సంబంధించి ప్రశ్నలించినట్లు సమాచారం. అయితే నోటీసుల విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. వీరిని ప్రశ్నించిన తర్వాత మరికొందరు కీలక ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు.
మరొక హెడ్లైన్ చూసినట్లయితే అమృత్లో అవినీతిపై ప్రధాని చర్యలు తీసుకోవాలి, టెండర్లను వెంటనే రద్దు చేసి దర్యాప్తు జరిపించాలి, కేటీఆర్ డిమాండ్. తెలంగాణలో అమృత్ పథకం టెండర్ల ప్రక్రియ కేటాయింపులో అక్రమాలు జరిగాయని ప్రధాని మోడీ స్పందించి బాధ్యులపై చర్య తీసుకోవాలని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై సోమవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఫిర్యాదు చేసిన ఆయన మంగళవారం ఇక్కడి భారత కార్యాలయంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని ప్రధాని మోడీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. పక్కన ఫోటోలో సోద కన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్థిక లావాదేవీల ప్రతులను చూపుతూ మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రను మనం ఇక్కడ చూడొచ్చు. మరొక వార్త, లగచర్ల ఘటనకు నిరసనగా ఆందోళనలు, వికారాబాద్లో విధులు బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల కలెక్టర్ ఉన్నతాధికార రెవెన్యూ సిబ్బందిపై జరిగిన దాడిని నిరసిస్తూ టెస్రా పిలుపు మేరకు రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లాలో నిధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ఔషధ పరిశ్రమ భూసేకరణకు రైతులతో సంప్రదింపుల కోసం వచ్చిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, కడాధికారి, తహసీల్దారు, ఇతర సిబ్బందిపై కొందరు దాడికి పాల్పడడం అమానుషమని, దోషులు ఎంతటి వారైనా గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతూ హైదరాబాద్లో ట్రెసా ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షుడు రమణ్ రెడ్డి తదితరుల ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన డీజీపీ జితేందర్కు వినతి పత్రం సమర్పించారు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే అత్యంత శక్తిమంతుడు ప్రధాని మోడీ, తర్వాతి స్థానాల్లో మోహన్ భాగవత్, అమిత్ షా, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు అగ్రస్థానంలో చంద్రబాబు. దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత శక్తిమంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్ఎస్ఎస్ సంచలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్ షా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తిమంత నాయకుల్లో 5వ స్థానంలో, ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసింది అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. వెలుగు దినపత్రికలోని వార్తలను చూద్దాం. వికారాబాద్ కలెక్టర్పై దాడి వెనుక కుట్ర, కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్యకర్త సురేష్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు. అటాక్కు కొద్ది గంటల ముందు బీఆర్ఎస్ నేతకు 42 సార్లు ఫోన్. పరారీలో సురేష్. 16 మంది అరెస్ట్. అందరి కాల్ డేటా తీస్తున్న పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై సోమవారం జరిగిన దాడి వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలను సేకరిస్తున్నారు. దాడిలో కీలక నిందితుడు భావిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ పరారీలో ఉన్నాడు. సురేష్ పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను, ఇతర అధికారులను ప్రజాభిప్రాయ సేకరణ సభ నుంచి గ్రామానికి తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్తున్నారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. పక్కా ప్లాన్ ప్రకారమే ఐజీ సత్యనారాయణ వెల్లడి. సురేష్ కోసం 4 స్పెషల్ టీంలతో గాలిస్తున్నాం. ఘటనపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇస్తాం అంటూ ఒక వార్త కనబడుతుంది.
కుట్రదారులను తేలుస్తాం, కఠిన చర్యలు తప్పవు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు ప్రజలను రెచ్చగొట్టి ఆఫీసర్లపై దాడికి పాల్పడ్డారు. ప్లాన్ ప్రకారం కలెక్టర్ని అక్కడకు రమ్మని చెప్పిందెవరో, దాడి చేయించిందెవరో తేలుస్తాం. అధికారం పోయిందనే ఈర్ష్యతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు, రౌడీజం చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరిక. ఇక నమ్మించి తీసుకెళ్లి కలెక్టర్పై దాడి, ఇంత జరిగినా చూస్తూ ఊరుకోవాలన్నా అంటున్న పొన్నం. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలాగా బీఆర్ఎస్ బీజేపీ వ్యవహారం ఉందని కామెంట్. కరీంనగర్ కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మరొక ప్రక్క రైతుల ముసుగులో దాడి, లగచర్ల ఘటనపై దర్యాప్తు జరపాలని డీజీపీకి ఉద్యోగుల జేఏసీ వినతి. రాజకీయ కుట్రలో భాగమే ఈ ఘటన అంటున్న వంగ రవీందర్ రెడ్డి. కలెక్టర్పై దాడిని ఖండించిన ట్రెస్రా ఉద్యోగ సంఘాలు. ఇక మరొక వార్త చూసినట్లయితే దాడి చేసిన వాళ్ళను ఎవరిని వదలం, ఎంతటి వారైనా ఊచలు లెక్క పెట్టాల్సిందే. లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఇక T20 ఫార్మాట్కు కాంగ్రెస్ మారాలి. దేశంలో బీజేపీ హిట్ అవుట్ లేదా గెట్ అవుట్ పాలిటిక్స్ చేస్తున్నది. కాంగ్రెస్ నేతల్లో హ్యూమన్ టచ్ ఉన్నందున అలాంటి రాజకీయాలు చేయలేకపోతున్నారు. పని ఉంటే బీజేపీ నేతలు ఎవరినైనా ఆలింగనం చేసుకుంటారు. పని ముగిసాక కనీసం తిరిగి కూడా చూడరు. కాంగ్రెస్ తన ఫార్మాట్ను మార్చుకోవాల్సి ఉందని ఒక రాజకీయవేత్తగా భావిస్తున్నా. ఇప్పటికీ కాంగ్రెస్ లీడర్లు టెస్ట్ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. 2020 ఫార్మాట్కు మారాల్సిన అవసరం ఉంది. ఫార్మాట్ను అప్గ్రేడ్ లేదా రీడిజైన్ చేసుకోవాలి అంటూ సీఎం వ్యాఖ్యానించినట్టు చూడొచ్చు. ఇక అధికారులపై దాడిని కేటీఆర్ బీఆర్ఎస్ సమర్థించడం ఏంటి? రేపు మీపైన ఇట్లా జరిగితే సమర్పిస్తారా? దాడులు చేసినా ప్రేరేపించినా చూస్తూ ఊరుకోం, అందరి సంగతి తేలుస్తాం. కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో కేటీఆర్ చక్కర్లు. బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం మరోసారి బట్టబయలు. అమృత్ టెండర్ల వ్యవహారంలో ఎక్కడికైనా పోరాటం చేసుకోవచ్చని వ్యాఖ్య. వికారాబాద్ కలెక్టర్ అధికారుల దాడికి పాల్పడ్డ వాళ్ళు, అందుకు ప్రోత్సహించిన వాళ్ళు ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. లగచర్ల ఘటన వెనుక ఎంతటి వారున్నా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని ఆయన అన్నారు. దాడులను ఖండించాల్సింది పోయి దాడి చేసిన వాళ్ళనే బీఆర్ఎస్ నేతలు పరామర్శించడం ఏమిటని మండిపడ్డారు. ఇలాంటి దాడులు బీఆర్ఎస్ నేతలపై జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా అని ఆయన నిలదీశారు. అధికారులపై దాడులు బీఆర్ఎస్ ఎందుకు ఖండించడం లేదు? దాడి చేసిన వాళ్ళను ఎలా పరామర్శిస్తారు? దాడులకు ప్రోత్సహించేందుకు మీరు పరామర్శల భూసేకరణ చేయాలన్నా వద్దా అనే దానిపై బీఆర్ఎస్ సహా ఎవరైనా అభిప్రాయం చెప్పొచ్చు. భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపొచ్చు, అందులో తప్పు లేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వారిని చంపేందుకు ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ ఏ రకంగా సమర్థించుకుంటుంది అని ఫైర్ అయ్యారు అంటూ ఒక వార్త చూడొచ్చు. అలాగే పెట్టుబడులను అడ్డుకుంటున్నారు, ఇన్వెస్టర్లను రాకుండా పిఎంఓనే అడ్డుపడుతున్నది. పెట్టుబడులకు ప్రధాని మోడీ గుజరాత్కు తరలిస్తున్నారు అంటూ సీఎం వ్యాఖ్యానించినట్టు ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే ఏం చేస్తారో చేసుకోండి, ఏ విచారణకైనా నేను సిద్ధం అంటున్న కేటీఆర్. అమృత్ స్కీమ్పై కంప్లైంట్ ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే. త్వరలో వివిధ స్కామ్లపై సీరియల్స్ ఉంటాయి. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే కేంద్రం ఏం చేస్తున్నది? కేసీఆర్ను తిట్టకపోతే రేవంత్కు పూట గడవట్లేదు. మహారాష్ట్ర నుంచి తప్పుకున్నాం, తెలంగాణపైనే ఫోకస్ పెట్టినాం. ఢిల్లీలోని బీఆర్ఎస్ భవన్లో తొలిసారి కేటీఆర్ ప్రెస్ మీట్. ఇక సురేష్ మా పార్టీ కార్యకర్తే, రోజు నాతో ఫోన్లో మాట్లాడతాడు. బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అన్నట్టు ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక బీజేపీ వార్తలకు చూసినట్టయితే 6 గ్యారంటీలు అమలైతేలే, అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అంటున్న కిషన్ రెడ్డి. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు కాంగ్రెస్కు ఏటీఎంలు. ముంబైలో బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి
అంటూ ఒక వార్త చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్టయితే త్వరలో మరో 2 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు. ఫోన్ ట్యాపరింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల విచారణకు సిట్ షెడ్యూల్ ఖరారు. మరో జిల్లా స్థాయి లీడర్కు కూడా ఇచ్చే ఛాన్స్. వీరిలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ లీడర్లు. నిందితులు భుజంగరావు, తిరుపతన్నలతో లింకులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు విచారణకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతి కాల్ డేటాలను వాట్సాప్ చాటుకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా సిట్ నోటీసులు జారీ చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చింది. త్వరలో మరో 2 మాజీ ఎమ్మెల్యేలు, ఓ జిల్లా స్థాయి లీడర్కు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తేలింది. ఈ మేరకు సిట్ షెడ్యూల్ ఖరారు చేసినట్లు సమాచారం. గురువారం సిట్ విచారణకు చిరుమర్తి లింగయ్య హాజరు కానున్నారు. ఆయనను విచారించి తర్వాత ఒక్కొక్కరిగా మిగతా వాళ్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. వీరిలో ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు తేలింది. ట్యాపింగ్లో బ్లాక్మెయిలింగ్. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు సహా జడ్జిలకు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అంటూ ఒక వార్త చూడొచ్చు. కాశ్మీర్లో టెర్రరిస్టులకు అమెరికా వెపన్స్. ఐఎస్ఐ అందజేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల వెల్లడి. భద్రతా బలగాలలో కలవరం. ఆఫ్ఘన్లో యుఎస్ సైనికులు వదిలిపెట్టిన ఆయుధాలేనని నిర్ధారణ అంటూ ఒక వార్తను చూడొచ్చు. 2 ప్రమాదాల్లో 4 మృతి. పెద్దపల్లిలో నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం. 2 మహిళలు మృత్యువాత. మహబూబాద్ జిల్లాలో బైకును ఢీకొట్టిన కార్. తల్లి కొడుకు దుర్మరణం అంటూ ఒక వార్త చూడొచ్చు. మరొక వార్త, దిగొస్తున్న బంగారం వెండి. ఒక్కరోజే 1750 తగ్గిన గోల్డ్. కిలో వెండిపై 2700 పతనం. బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ కొనుగోలుదారుల నుండి అనుకున్నంత డిమాండ్ లేకపోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లను గిరాకీ పడిపోవడంతో 2 రోజులుగా గోల్డ్, సిల్వర్ రేటు పడిపోతున్నాయి. 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర సోమవారం 1750 తగ్గి 77,800కు చేరింది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా 1750 తగ్గి 77,400 వద్ద స్థిరపడింది. వెండి కూడా కిలోకు 2,700 క్షీణించి 91,300కు చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో డాలర్ బలపడుతున్నదని, దీంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు అంటూ ఒక వార్త చూడవచ్చు. అట్లాగే బిజినెస్ వార్త చూసినట్లయితే 5.29 లక్షల కోట్లు ఆవిరి. గ్లోబల్ మార్కెట్ నుండి నెగటివ్ సంకేతాలు. బ్యాంకింగ్, పవర్, ఆటో రంగాల్లో అమ్మకాలతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 820, నిఫ్టీ 257 పాయింట్లు పడ్డాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద 5.29 లక్షల కోట్లు తగ్గింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరో సంక్షిప్త వార్త చూసినట్లయితే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయండి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కాలువ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ, తెలంగాణకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశించింది. ఈ మేరకు 2 రాష్ట్రాలకు లేఖ రాసినట్లు మనం ఇక్కడ వార్తలు చూడొచ్చు. చైనాలో కారు బీభత్సవం, 35 మంది మృతి. చైనాలోని జుబై సిటీలో ఓ స్పోర్ట్స్ సెంటర్లో ఉన్న వారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందారు. మరో 43 మంది గాయపడ్డారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే తెలంగాణలో పెట్టుబడులను అడ్డుకుంటున్నారు. ఇన్వెస్టర్లు రాకుండా పిఎంఓనే అడ్డుపడుతున్నది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులను ప్రధాని మోడీ గుజరాత్కు తరలిస్తున్నారు. ఇట్లయితే $5 ట్రిలియన్ ఎకానమీ ఎలా సాధ్యం? కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి కోరామని వెల్లడి. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా ప్రోగ్రాంలో పాల్గొన్న సీఎం. తెలంగాణకు పెట్టుబడులు రాకుండా పిఎంఓ అడ్డుపడుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ప్రయత్నం చేస్తుంటే ఆ పెట్టుబడులు గుజరాత్లో పెట్టాలని వాళ్లకు సూచిస్తున్నదని చెప్పారు.
ఇందుకు సెమీకండక్టర్స్ ఒక ఉదాహరణని పేర్కొన్నారు. మోడీ దేశానికి కాకుండా గుజరాత్కు ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన గుజరాత్ కోసమే పనిచేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలకు చేయూతనిచ్చిందని, ప్రధాని మోదీ మాత్రం బీజేపీయేతర పాలన రాష్ట్రాలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక ఇతర రాష్ట్రాలు లేకుండా ప్రధాని మోడీ చెబుతున్న $5 ట్రిలియన్ ఎకానమీ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు సహకరిస్తే ఏడాదిలో కాంగ్రెస్ ప్రధాని, ఏపీ సీఎం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సహకరిస్తే ఏడాదిలోనే కాంగ్రెస్ నుండి ప్రధానమంత్రి వస్తారని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. హిందూయిజం అంటే ఇతర మతాలను వ్యతిరేకించడం కాదని, అందరినీ కలుపుకుపోవడమని అన్నారు. మోడీ క్యాబినెట్లో ఒక్క ముస్లిం అయినా ఉన్నారా? 15% జనాభా ఉంటే ఒక్క పదవి కూడా ఇవ్వరా? మేము 1-2 పదవులు ఇస్తే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు ఈ దేశ ప్రజలు కాదా? స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదా? ఇప్పుడు నేను ఇలా మాట్లాడినందుకు హిందువుల వ్యతిరేకే అని ప్రచారం చేస్తారు, కానీ అది ఎక్కువ రోజులు నడవదు అని చెప్పారు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్టయితే, కులగణన వివరాలు సేఫ్, మిస్యూజ్ కాకుండా ప్రత్యేక సాఫ్ట్వేర్, ఒకరిద్దరు ఉన్నతాధికారులకే యాక్సెస్ ఇచ్చేలా ఏర్పాట్లు, అపోహలు అవసరం లేదంటున్న అధికారులు. సమగ్ర ఇంటింటి కులగణన సర్వే వివరాలు అత్యంత భద్రంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్యూజ్ కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్ళి ప్రతి కుటుంబంలోని సభ్యుల వ్యక్తిగత వివరాలతో పాటు అప్పులు, ఆస్తి పన్నులు వంటివి నమోదు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రభుత్వం రూపొందించిన ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయనున్నారు. ఎవరికి పూర్తి స్థాయిలో యాక్సెస్ లేకుండా ఈ సాఫ్ట్వేర్ను రెడీ చేసినట్టు తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన పూర్తి డేటా వస్తుందన్న అత్యంత జాగ్రత్త ఉండాలని ప్రభుత్వం సూచించింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే, రద్దీ రూట్లపై ఆర్టీసీ దృష్టి, ప్రయాణికుల ఇబ్బందులు తప్పించేందుకు అదనపు బస్సులు. రాష్ట్రంలోని రద్దీ రూట్లపై ఆర్టీసీ ఫోకస్ పెట్టింది. ప్రధాన రూట్లలో రద్దీ ఎక్కువ ఉంది. ఏ రోజులో ఏ సమయంలో ఎక్కువ రష్గా ఉంటుంది, ఆ రూట్లలో అదనంగా ఎన్ని బస్సులు తిప్పాలనే దానిపై అధికారులు దృష్టి సాధించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్వయంగా వివరాలు తెలుసుకుంటున్నారు. దీనిపై పూర్తి సమాచారం సేకరించి ఆ తర్వాత ఏ రూట్లో అదనపు బస్సులు తిప్పాలనే దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఎన్ని బస్సులు అవసరం, వాటిని ఏ రకంగా సమకూర్చడం అనే దానిపై చర్చించనున్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేసే పరిస్థితి ఆర్టీసీకి లేకపోవడంతో అద్దె ప్రాతిపదికన అదనపు బస్సులను తీసుకొని ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో తిప్పే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉన్నదని ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక సన్నవడ్లు మిల్లులకే పోతున్నాయి. మిల్లుల వద్ద బార్లు తీరుతున్న ట్రాక్టర్లు. తేమ నిబంధనలతో కొనుగోలు కేంద్రాలకు పోని రైతులు. ప్రస్తుత పరిస్థితి చూస్తే సర్కారు సన్నబియ్యానికే కష్టం. రాష్ట్రంలో వానాకాలం పండిన సన్న రకం వడ్లలో చాలా వరకు మిల్లులకే పోతున్నాయి. ఇప్పటికే సన్న వడ్లకు సంబంధించి 60% పైగా పొలాల్లో కోతలు పూర్తయ్యాయి. సన్నవడ్లు వేసిన రైతులు వరి పొలాల్లో కోసిన పంట కోసినట్లే వచ్చి వడ్లు ట్రాక్టర్లకు ఎత్తి మిల్లులకు తరలిస్తున్నారు. సర్కార్ బోనస్ ఇస్తున్నా ఇప్పటి వరకు సన్న వడ్లకు 1,00,000 టన్నులు దాటలేదు. వ్యాపారులు పొలాల్లోకి వచ్చి కొంటుండడంతో రైతులు అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. పచ్చి వడ్లనే కోసిన పొలాల్లో తడి ఆరకముందే కొంటుండడం. మరోవైపు కొనుగోలు సెంటర్లలో 33 రకాల సన్న వడ్లే కొంటామనడంతో మిగతా సన్న రకాలు రైతులు తమ వద్దకే వస్తున్న వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. 2,200 నుండి 2,400, 2,600 వరకు ధరతో కళ్ళల్లోనే అమ్మేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,750 కొనుగోలు కేంద్రాలు తెరిచినా ఇప్పటి వరకు మొత్తం 4 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు జరిగాయి. అందులో సన్న రకం వడ్లు కేవలం 1,00,000 టన్నులు మాత్రమే ఉన్నాయి. మరోవైపు గ్రామాల్లోకి వెళ్ళి కళ్ళాల వద్ద, మిల్లుల వద్ద పచ్చి సన్న వడ్లని
జోరుగా కొంటున్నారు. బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయడంతో మిల్లర్లు, వ్యాపారులు వీలైనన్ని సన్నవడ్లను కొనే పనిలో పడ్డారు. ఆయా జిల్లాలు పండించే తెలంగాణ సోనా, హెచ్ఎంటీ, జయశ్రీరామ్, బీపీటీ వంటి డిమాండ్ ఉన్న సన్నవడ్లను పొలాల వద్దే కొని మిల్లులకు తరలిస్తున్నారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే అభివృద్ధి అడ్డుకోవడంలో ప్రతిపక్షాలు పిహెచ్డి చేశాయి, కాంగ్రెస్ అయితే డబుల్ పిహెచ్డి చేసింది అంటున్న మోడీ. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడంలో ప్రతిపక్షాలు పిహెచ్డి చేశాయని ప్రధాని మోడీ అన్నారు. కాంగ్రెస్ అయితే ఇందులో డబుల్ పిహెచ్డి చేసిందని ఎద్దేవా చేశారు. ఉద్ధవ్ ఠాక్రే, అతడి కూటమి నేతలు అవినీతిలో ఆరితేరారని, రాష్ట్ర ప్రగతికి అవరోధంగా నిలుస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా చీమూర్లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొని ప్రసంగించారు. మహావికాస్ అఘాడియా కూటమి మహారాష్ట్రకు హానికరమని పేర్కొన్నారు. చంద్రాపూర్ ప్రజలు రైల్ కనెక్టివిటీ కావాలని ఏండ్లుగా కోరుతున్నారని, కానీ కాంగ్రెస్ అఘాడీ నేతలు అది జరగకుండా చేశారని తెలిపారు. ఇదిలా ఉంటే మా ప్రయారిటీ పేద మహిళలకే, జార్ఖండ్లో ఆడవాళ్లకు ప్రతి నెల ₹2,500 రాహుల్ గాంధీ హామీ. జార్ఖండ్లో మహిళలకు ప్రతి నెల 2,500 ఆర్థిక సహాయం అందజేస్తామని కాంగ్రెస్ లీడర్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం తన బిలియనియర్ స్నేహితులకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా మహిళలు, యువత, రైతులు, పేదల అవసరాలు తీర్చేందుకు తాము కేటాయిస్తామని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. నమస్తే తెలంగాణ దినపత్రికలోని వార్తలను చూద్దాం. అల్లుడి కోసమే ఫార్మా గిల్లుడు, ఫార్మా క్లస్టర్ల పేరుతో మేలు చేసే ప్రయత్నం, అందుకే భూములు గుంజుకునే యత్నం అంటున్న కేటీఆర్. కుటుంబ సభ్యులకు, బంధువులకు, అస్మదీయులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చాలా వ్యవహరించబోమని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దాన్ని ఉల్లంఘించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టాన్ని తుంగలో తొక్కారు. ఆ చట్టం కింద గతంలో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సమయంలో జాతీయ సలహా మండలి చైర్మన్ పదవిని, ఇటీవల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పదవులు కోల్పోయారంటూ ఢిల్లీలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. చిత్రంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రన్ అయితే చూడొచ్చు. ఫార్మసిటీ కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి సిద్ధంగా ఉన్న సేకరించని 12,000 ఎకరాలు అయినా అటువైపు చూడని రేవంత్ సర్కారు. ముఖ్యమంత్రి దహనదాహంపై రైతు తిరుగుబాటు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ డబ్బు, రేవంత్, పొంగిరెడ్డి పదవులు పోవడం పక్కా, భాజపాతో ఢిల్లీకి వస్తాం, మీ భరతం పడతాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక అంటూ ఒక వార్తను కనబడుతుంది. ఇక అనతి కాలంలోనే అనేక కంపెనీలు అల్లుడి కంపెనీ కోసమేనా బలవంతు భూసేకరణ, రేవంత్ రెడ్డి బంధుగణానికి ఫార్మా కంపెనీలు, వాటి కోసమే వ్యూహాత్మకంగా ఫార్మా క్లస్టర్లు, సొంత నియోజకవర్గం కొడంగల్లోనే భారీగా భూముల సేకరణకు రేవంత్ విశ్వ ప్రయత్నాలు, భూములిచ్చేది లేదని రైతుల పోరాడుతున్న, బలవంతంగా గుంజుకునేందుకు కుట్రలు అంటూ ఒక వార్త చూడవచ్చు. కొడంగల్ రైతులకు సంఖ్యలు, 16 మంది అన్నదాతలను అరెస్టు చేసిన పోలీసులు, తలుపులు బద్దలు కొట్టి ఇల్లిల్లు జల్లడపట్టి అరెస్టులు, లగచర్ల దాడికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ రేవంత్ మీదనే కేసు పెట్టాలి అంటున్న సత్యవతి రాథోడ్, రైతులకు అండగా ఉంటామంటూ తెలంగాణ ఉద్యమ వేదిక ప్రకటన అంటూ కొన్ని వార్తలు అయితే చూడొచ్చు. మరొక వార్త, వడ్ల లోడు వదిలి నోట్ల లోడులో బిజీ, మహారాష్ట్రకు మూటలు సర్దుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ధాన్యం వ్యాపారులు దళారుల పాలు, రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ అన్నీ బోగస్, రుణమాఫీ మోసానికి రాజన్న దగ్గర చెంపలేసుకో, రైతులకు వడ్డీతో సహా 2 లక్షల రుణమాఫీ చేయాలి, 15,000 రైతు భరోసా, అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి, డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే, రేవంత్ రెడ్డికి 70mm సినిమా చూపిస్తాం, జగిత్యాల రైతు పాదయాత్రలో హరీష్ రావు వ్యాఖ్యలు ఇక్కడ మనం ఒక వార్తగా చూడవచ్చు.
ఇక నాటి సర్వే పండుగ నేడు సర్వం దండగా రోల్ మోడల్గా నిలిచిన కేసీఆర్ సమగ్ర సర్వే ఇంటింటి సర్వేపై కరువైన స్ఫూర్తి. నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పూర్తి విదేశాల నుండి స్వచ్ఛందంగా వచ్చి వివరాలు నమోదు చేసుకున్న ప్రజలు 91% మంది ఆస్తుల వివరాల వెల్లడి. నేడు అందుకు భిన్నంగా ఇంటింటి సర్వే వివరాలు వెల్లడికి ప్రజల విముఖత పత్తాలేని మంత్రులు ప్రప్రభుత్వ పెద్దలు అంటూ ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. ఇక నమస్తేపై దర్యాప్తు ఆపండి, కొనసాగిస్తే చట్ట ప్రక్రియ దుర్వినియోగం. ఎఫ్ఐఆర్లోని అభియోగాలు ప్రాథమికల హద్దులకు విరుద్ధం. సిఎండి ఎడిటర్ను అరెస్ట్ చేయవద్దు, పోలీసులకు రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు అంటూ ఒక వార్త అయితే కనబడుతుంది. మరొక హెడ్లైన్, అప్పు కొండంత అభివృద్ధి గోరంత. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి 341 రోజులు చేసిన అప్పు 77,118 కోట్లు. ఒక్క ఆర్బీఐ నుండే 52,118 కోట్ల రుణం గణాంకాల వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్ అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక బోనస్ ఇస్తే మా వీలేం తెలుస్తుంది, సన్నాలు అమ్మిన నెలకు బోనస్ ఇస్తాం, ఎమ్మెల్యే కసిరెడ్డి వ్యాఖ్యలను ఇక్కడ చూడవచ్చు.